సంవత్సరానికి ఒకసారి అనంత చతుర్థి రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. మరి ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఎవరు చేయాలి? అసలు ఎందుకు చేయాలి అంటే, ఇక జీవించటం నా వల్ల కాదు, ఈ భరించలేని కష్టాల నుంచి బయటపడేసే వ్రతం ఏదైనా ఉందా అంటే అది అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం అండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళదామని ఎదురు చూస్తూ ఉంటే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నాను. అసలు జీవితంలో సక్సెస్ అంటూ ఉంటుందా? ఆ సక్సెస్ నా జీవితంలో వస్తుందా? నేను ఎప్పుడైనా చూస్తానా? ఇక రాదు అనుకున్న పరిస్థితి నుంచి కూడా బయటపడేసేటటువంటి వ్రతమే అనంత పద్మనాభ స్వామి వ్రతం. కష్టాల్లో రోజురోజుకి కూరుకుపోతున్న వారైనా ఆ కష్టాల నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా అనంతుడిని పూజించాలి. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు తప్పనిసరిగా అందరికీ ఇస్తాడండి. మేము చిన్నప్పటి నుంచి కూడా కష్టాల్లోనే మునిగి తేలి పెరిగామండి. మా తర్వాత తరం వాళ్ళైనా సరే ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన వ్రతమే అనంత పద్మనాభ స్వామి వ్రతం. సంవత్సరానికి ఒకసారి, అలాగే 2024 సంవత్సరంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందన్న విషయం తెలుసుకుందామండి. మనలో చాలామందికి ఈ సందేహం అయితే ఉంది. సెప్టెంబర్ 16వ తారీఖున లేదా సెప్టెంబర్ 17వ తారీఖున అని. అలాగే ముందుగా మనం తిథి సమయం గురించి తెలుసుకున్నట్లయితే ఏ రోజున పూజ చేసుకోవాలనే విషయం చక్కగా అర్థమవుతుంది. శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ప్రారంభం సెప్టెంబర్ 16వ తారీఖు 2024 సంవత్సరంలో సోమవారం మధ్యాహ్నం 1:15 ప్రారంభమవుతుందండి. అలాగే 17 సెప్టెంబర్ 2024 సంవత్సరంలో మంగళవారం పగలు 1:10 వరకు ఈ తిథి సమయం అయితే ఉన్నది. కాబట్టి అనంత చతుర్థి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ సెప్టెంబర్ 17 మంగళవారం రోజున మీరు ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. ఏ పండుగ పర్వదినమైనా సరే సూర్యోదయం లెక్కగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని మనం పరిగణలోకి తీసుకుని పూజా వ్రతాన్ని అయితే ఆచరించవలసి ఉంటుంది. అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతం అయితే మనకి 2024లో సెప్టెంబర్ 17వ తారీఖు మంగళవారం నాడు ఉదయం అయితే తిథి ఉంది కాబట్టి ఆ రోజున వ్రతాన్ని అనేది ఆచరించవలసి ఉంటుంది. అతి సులువుగా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఇంట్లోనే మనం సులభంగా ఆచరించవచ్చండి. అది ఎలా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా పూజకు కావాల్సింది ఏమిటి అంటే 14 పోగులతో తయారు చేసినటువంటి తోరం అయితే కావాలండి. ఈ తోరాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా కొత్త తెల్లటి దారాన్ని తీసుకొని 14 పోగులు వేసి ఒక ప్లేట్లో కొద్దిగా కుంకుమ అలాగే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఈ విధంగా కుంకుమని తయారు చేసుకోవాలండి. ఈ దారానికైతే అంటే మనం తోరంగా భావిస్తున్నటువంటి ఈ దారానికి కుంకుమతో ఈ విధంగా అద్దాలి. అప్పుడు ఎర్రటి దారంగా తయారవుతుంది. ఇది తోరంగా భావించాలి. ఈ తోరానికి 14 ముడులు వేయాలండి. మనకి అనంత పద్మనాభ స్వామి వ్రతంలో 14 అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అలాగే 14 ముడులు వేసినటువంటి ఈ తోరాన్ని మనం పూజలో పెట్టి పూజించవలసి ఉంటుంది. ఈ తోరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే పూజానంతరం ఈ తోరం ఏం చేయాలి, ఈ తోరం పూజానంతరం మీరు ఎక్కడైనా పడవేసినట్లయితే ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా తెలుసుకుందాము. కాబట్టి పూజా వ్రతం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిద్దాం అనుకున్నవారు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని అలాగే పూజా మందిరం కూడా శుద్ధి చేసుకొని పూజా స్థలంలో సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టాలండి. పూజా స్థలంలో అక్కడ ఆవు పేడతో కానీ లేదా గోమూత్రంతో కానీ లేదంటే గోమయంతో కానీ అలికి చక్కగా ముగ్గులు పెట్టి ఒక పీటనైతే పెట్టవలసి ఉంటుంది. పీటకు కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి ఆ పీటను ఏర్పరచుకోవాలండి. ఒక వస్త్రాన్ని పరవండి. పసుపు ఎరుపు పచ్చ ఏ రంగు అయినా సరే ఆ క్లాత్ని పరిచి మామిడాకులు పెట్టండి. పూజలో శుభానికి సూచిగా ఈ మామిడాకులు అయితే పూజలో పెడుతూ ఉంటాము. ఇంకా స్వామివారి పటాన్ని పూజాపీట పైన ఏర్పరచుకోవాల్సి ఉంటుందండి. అందుకు కానీ ముందుగా తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి స్వామివారి పటం పెట్టుకోవాలి. మీ దగ్గర అనంత పద్మనాభ స్వామి వారి యొక్క పటం ఉంటే కనుక పూజలో పెట్టుకోండి. ఇలా ఉంటారండి అనంత పద్మనాభ స్వామి. చక్కగా శేషపాన్పుపై పవళించి ఉన్నట్లుగా నాభి నుంచి లక్ష్మీదేవి అమ్మవారు మీకు పైన ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పటం అయితే పూజలో పెట్టుకోవాలి తప్పనిసరిగా. ఒకవేళ మీ దగ్గర కనుక అనంత పద్మనాభ స్వామి వారి యొక్క పటం లేనట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటమైనా సరే పూజలు పెట్టుకోవచ్చు. ఇక పూజకు ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పానకం మరియు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలతో ఇంకా టెంకాయ పువ్వులు పండ్లతో స్వామివారిని పూజించాలి. ఇతర పూజా ద్రవ్యాలు కూడా వాడి పూజిస్తారు.
ముందుగా గణపతి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మీ మనసులో ఉన్నటువంటి కోరిక, బాధ లేదంటే ఇంకా ఇల్లు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు తొలతూగాలంటూ ఏదైనా ఒక ధర్మబద్ధమైన కోరికను చెప్పుకొని సంకల్పం చెప్పుకోండి. ఇంకా పూజలో ముఖ్యంగా యమునా నదిని పూజించవలసి ఉంటుందండి. మరి యమునా నదిని పూజించాలి అంటే ఏంటండి, యమునా నది అంటే మేము ఎక్కడికి వెళ్తాము అనుకుంటున్నారా? ఒక కలశం చెంబు తీసుకోండి. ఇత్తడి, రాగి, వెండి ఏదైనా సరే తీసుకోవచ్చు. దానికి నిండుగా గంధము అలంకరణ చేసి కుంకుమ బొట్లు పెట్టి ఇక ఆ కలశం చెంబు నిండుగా శుద్ధమైన జలం అంటే మనం ఎంగిల్ చేయనటువంటివి వాడనటువంటి వాటర్ని అయితే ఇందులో పోయవలసి ఉంటుంది. ఆ జలాన్నే మనం యమునా నదిగా భావిస్తూ ఉంటాము. కాబట్టి యమునా నదికే మనం పూజ చేస్తున్న ఒక భావనతోటి పూజ అయితే చేయవలసి ఉంటుంది. యమునా నది అనుకుంటూ ఒక కలశాన్ని ఏర్పరచుకున్నాం కదండి. ఆ జలాన్ని పెట్టడం కోసం ఒక ఆసనంగా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి. ఆ ప్లేటుకి కూడా ఈ విధంగా అలంకరణ చేసుకుని ప్లేటు పైన కలశం చెంబును పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది పౌడర్, ఒక పువ్వు వేసి నమస్కరించుకొని ఆ నీటిలోకి యమునా నదిని ఆవాహనం చేయండి. ఇక అమ్మవారుగాను భావిస్తూ యమునా నది పూజ చేస్తున్నాం కాబట్టి నమస్కరించుకొని పూజనైతే మొదలుపెట్టండి. ఇంకా పూజలో ముఖ్యంగా పూజా సమయంలో అనంత పద్మనాభ స్వామి వ్రత కథను కూడా చదువుతూ ఉంటామండి. ఇలా చదవడం లేదా వినడం ద్వారా ఈ కథలో అనంత పద్మనాభ స్వామి యొక్క కృప వల్ల భక్తులు పొందినటువంటి సౌభాగ్యం, సిరుల గురించి చెప్పబడి ఉంది కాబట్టి తప్పనిసరిగా కథ అనేది చదవాలి లేదా వినాలి. ఈ వ్రతాన్ని ఆచరించి కథ వినడం వలన సౌభాగ్యం, ఆరోగ్యం, కుటుంబ క్షేమం, అలాగే వివాహం కాని వారికి వివాహం, సౌభాగ్యం, ఇంకా పిల్లల కోసం ఎదురు చూస్తున్నవారు ఎవరైనా సరే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి. పెళ్లి కాని వారు, పెళ్ళైన వారు ఎవరైనా సరే ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. ముందుగానే మనం తోరం అది తయారు చేసుకున్నాం కదండి, ఒక తమలపాకు మీద పెట్టుకోండి. ఇక 14 ముడులతో తయారు చేసినటువంటి ఈ తోరాన్ని కూడా పూజలో పెట్టుకొని తర్వాత నేను చెప్తానండి. అక్షంతలతో పూజ అది చేద్దురు కానీ అనంతుడికి తులసి దళాలతో పూజ అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి నిత్య దీపారాధన ముందుగా వినాయకుడిని పూజ చేయాలి. వినాయకుడి చిన్న బెల్లం ముక్కైన పండు, పాలు నైవేద్యంగా పెట్టి వినాయకుడికి నమస్కరించుకున్న తర్వాత ఆ తర్వాత అనంతుడిని పూజించాలి. అనంత పద్మనాభ స్వామి యొక్క అష్టోత్తరం అనేది మనకి గూగుల్ పీడిఎఫ్ రూపంలో దొరుకుతుంది. కాబట్టి అష్టోత్తరం చదవండి, తులసి దళాలతో అలంకరణ చేయండి, అక్షంతలతో పూజ చేయండి, యమునా నదికి నమస్కరించుకోండి. అలాగే ఇక తోర పూజ చేయాలండి. ఈ తోరానికి కూడా స్వామివారికి నమస్కరించుకొని సంకల్పం చెప్పుకొని 2 అక్షింతలు ఆ తోరం మీద వేసి మీరు చేతికైతే కట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పూజా వ్రతాన్ని ఎన్ని సంవత్సరాలు ఆచరించాలి అంటే, సంవత్సరాలు అంటే భయపడకండి. మనం ఎలా అయితే సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మి వ్రతం, తొలి ఏకాదశి, అలాగే మనం సంక్రాంతి పండుగలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనకు భాద్రపద మాసంలోని వ్రతం అది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా వ్రతం అనేది 14 సంవత్సరాలు మనం చేస్తూ ఉండాలి అని అంటే ఈ 14 సంవత్సరాలు మన జీవితకాలం కూడా గడిచిపోతూ ఉంటుందండి. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం లేదా పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఏదైనా మరి మేము కాలం చేస్తే ఎలా అండి, తర్వాత ఈ వ్రతం ఎవరు ఆచరిస్తారు అనుకున్న వారు ఎవరైనా సరే మీరు తర్వాత తరం వాళ్ళకు కూడా చెప్పి ఈ వ్రతాన్ని ముగించమని చెప్తూ ఉండాలి. ఇంకా మీకు పూజలో కలశం అఖండ దీపం కనుక మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు, లేదా కలశాన్ని ఏర్పరచుకోవచ్చు. ఇక పూజలో అయితే ఇలా అయితే తప్పనిసరిగా చేయవలసి ఉంటుందండి. సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పనిసరిగా సమాధానం చెప్తాను. చాలా వరకు మీరు పూజా వీడియో పూర్తిగా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అలాగే స్వామివారికి ఇలా 14 సంవత్సరాలు పూజ చేయాలంటున్నాం కదా, మరి ఉద్యాపన ఏమైనా ఉంటుందా అంటే ఉంటుందండి. తప్పనిసరిగా 14వ సంవత్సరం నాడు ఆ ఉద్యాపన తీర్చవలసి ఉంటుంది. ఆ విషయాల గురించి కూడా చెప్తాను. ఇంకా స్వామివారికి ముఖ్యంగా 14 రకాల నైవేద్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారండి. మనలో చాలామందికి ఈ సందేహాలు అయితే వస్తూనే ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అంటే ఆనవాయితీ ఉన్నవారే ఆచరించాలా అని సందేహం అయితే రావచ్చు. ఆనవాయితీతో పని లేనటువంటి పూజా వ్రతం అండి, ఎవరైనా సరే ఆచరించవచ్చు. చక్కగా ఒక సంవత్సరం మొదలు పెట్టుకొని 3 సంవత్సరాల ఆటంకం లేకుండా మొదలు పెట్టుకుని పూజను అయితే పూర్తి చేస్తూ ఉండండి. మధ్యలో ఏదైనా పీరియడ్ టైం వల్ల లేదా ఇతర సమస్యల వల్ల మీరు పూజా వ్రతాన్ని కనుక ఒక సంవత్సరం ఆపాలనుకుంటే ఆపవచ్చు. మరుసటి సంవత్సరం నుంచి మీరు కంటిన్యూ చేయవచ్చు. అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని పిల్లలు, పెద్దవాళ్ళు అంటే ఆడవారు, మగవారు ఎవరైనా ఆచరించవచ్చండి. ఇంకా అనంత పద్మనాభ స్వామి వ్రతం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించడం వలన సౌభాగ్యం, వివాహం కాని వారికి వివాహం, అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు, ఇంకా సౌభాగ్యం కోసం, ఇంకా మీకు ఎటువంటి కష్టం ఉన్నా సరే ఇక జీవితంలో కష్టం అనేది ఎదురు చూడకుండా ఉండాలి అన్నా లేదా భావితరాల వారు కష్టాలు పడకుండా ఉండాలన్నా కూడా ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు.
అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎన్ని సంవత్సరాలు చేయాలి లేదా ఎన్ని రోజులు చేయాలి అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం 14 సంవత్సరాలు చేయాలండి. భాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆ రోజు మాత్రమే చేయాలి. సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేయాలి. అలా 14 సంవత్సరాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు అష్టశుభాలు కలుగుతాయి. అన్ని అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మరి 14 సంవత్సరాల పూజా వ్రతం అని అంటున్నారు. మరి ఈ పూజా వ్రతానికి ఏమైనా ఉద్యాపన ఉంటుందా అంటే తప్పనిసరిగా ఉంటుందండి. అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉద్యాపన ఎప్పుడు చేయాలి అంటే 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, మరి పూజ పూర్తి చేసిన తర్వాత ఎలా చేయాలి అంటే 14 కుండలు నీళ్ల కుండలు దానం అనేది చేయాలండి. అలా చేయడం వల్ల మీకు ఉద్యాపన పూజ పూర్తి ఫలితం అనేది కలుగుతుంది. తోరం కూడా పూజలో చాలా ముఖ్యమైనదండి. ఈ తోరం కూడా మీ చేతికి కట్టుకున్న తర్వాత ఒక రోజంతా ఉంచుకొని మరుసటి రోజు అనేది జాగ్రత్తగా తోరాన్ని తీసి మీరు పచ్చని చెట్టు మొదలు అట్లా కూడా వేయకూడదండి. ఎప్పుడైనా మీరు సముద్రంలో కలపవలసి ఉంటుంది. లేదా 14 సంవత్సరాలు కూడా అలానే జాగ్రత్తగా ఉంచి ఆ సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు ఈ తోరాలు అనేవి మీ సముద్రంలో కానీ నదిలో కానీ కలపవలసి ఉంటుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మాత్రం ఈ తోరాన్ని వేయకూడదు. మరి ఈ రోజున ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ కూడా స్వామివారికి పూజ అది చేసి సాయంత్రం వేళ ఇక పూజ అనంతరము ఉద్వాసం అనేది చెల్లించవచ్చు. ఇక ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఏమైనా సరే పాలు పండ్లు తింటూ మితాహారం తింటూ, అలాగే నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఈ రోజున మామూలు శాకాహారమే తినాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు ఇంట్లో గొడవలు అది పడకూడదండి. పిల్లల్ని తిట్టకూడదు, భార్యాభర్తల గొడవలు పడకూడదు. ఇటువంటి చిన్న చిన్న నియమాలన్నీ పాటిస్తూ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని అయితే సులువుగా అందరూ చేసుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి వ్రత విధానంలో ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి అంటే కథ వినడం లేదా చదవడం తప్పనిసరిగా చేయాలండి. కాబట్టి ఒక పువ్వు కొద్దిగా అక్షంతలు చేత్తో పట్టుకుని శ్రద్ధగా వినండి. ఇక మీకు వ్రత కథ కూడా చాలా త్వరగానే చెప్తాను. పూర్వంలో వశిష్ఠ గోత్రానికి చెందినవారు సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయనకి ఒక సుశీల అనే కూతురు ఉండేది. ఆ అమ్మాయి పుట్టిన కొంతకాలానికి తల్లి చనిపోతుంది. అనుష్ఠానికి భంగం కలుక్కోకుండా మళ్ళీ వివాహం చేసుకుంటాడు సుమంతుడు. పెళ్ళైన కొంతకాలానికి సవితి తల్లి సుశీలని చాలా బాధ పెడుతూ ఉండేది. సుశీల యుక్త వయసు వచ్చేసరికి కౌన్యుడు అనే ఒక యోగినికి వివాహం చేస్తారు. తండ్రి కూతురికి ఒక ఎర్రటి బట్టలు గోధుమ పిండి కట్టి ఇచ్చి పంపిస్తారు. కొత్త దంపతులు ఒక చెరువు దగ్గర మధ్యాహ్నం వేళ ఆగారు. అక్కడ 5 ముత్తైదులు ఎర్రటి చీరతో ఒక వ్రతాన్ని చేస్తున్నారు. అది ఏమిటి అని సుశీల అడగగా ఆ ముత్తైదులు ఇలా చెప్పారు. మేము చేసే వ్రతం అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటారు. ఈ వ్రతం భాద్రపద శుక్లపక్ష చతుర్దశి రోజున అందరూ ఆచరించవచ్చు. 14 ముడులతో తయారు చేసిన తోరాన్ని పూజలో సిద్ధం చేసుకుని ఎర్రచీర కట్టుకొని కలశ స్థాపన చేస్తే ఆ జలాల్లోకి యమునా నదిని ఆవాహనం చేసి దర్భలతో ఒక సర్పంగా ఆకృతి చేసి దానిపైన నారాయణ్ణి ఆవాహం చేయాలి. తర్వాత షోడశ ఉపచారాలతో స్వామివారిని ప్రార్థన చేసుకోవాలి. అనంత పద్మనాభ స్వామిని గోధుమ పిండితో నైవేద్యం సమర్పించుకోవాలి. సత్పురుషులకు అన్నదానం చేయాలి. ఇలా 14 సంవత్సరాలు చేసింది. ఆఖరి సంవత్సరం చేశాక వ్రతం పూర్తయ్యాక 14 కుండలు దానం ఇస్తే గనక చతుర్దశ పురుషార్థాలు నెరవేరుతాయి అని ఆ ముత్తైదు చెప్పింది. ఇలా ఈ విధంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. ఉదయం వేళ పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ కూడా పూజ అది కార్యక్రమాన్ని నిర్వహించండి. చక్కగా స్వామివారిని ఆరాధన చేయండి. అందరూ కూడా స్వామివారి యొక్క కృపకి పాత్రులు కండి. స్వస్తి.